జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ కార్పొరేటర్లు. ఎన్నిసార్లు మేయర్ కమిషనర్ను కలిసినా ప్రయోజనం లేదన్నారు. దీంతో తాము సమావేశాలు నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయించామన్నారు కార్పొరేటర్ శ్రవణ్. అయితే తాము కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు రెడీగా ఉన్న కమిషనర్ స్పందించడం లేదన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. హైదరాబాద్ బల్దీ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడారు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. ఇద్దరిని కలిసినప్పటికీ కూడా ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పాలక మండలి సమావేశం పెట్టడంతో మరో గత్యంతరం లేక మేము మరి హైకోర్టుకు పోయి ఒక రిట్ పిటిషన్ ని ఫైల్ చేయడం జరిగింది. రిట్ పిటిషన్ అడ్మిట్ అయ్యి రిట్ పిటిషన్ నెంబర్ 28192024 ఈ రిట్ పిటిషన్ మరి మండే బహుశా బెంచ్ మీదకి వస్తుంది అనుకుంటాం. ఈ రిట్ పిటిషన్ ద్వారా అయినా సరే ఈరోజు జిహెచ్ఎంసీలో పాలక మండలి సమావేశం జరగాలని ఆశిస్తున్నాము. ఇంత చిత్తశుద్ధి లేకుండా అధికార వ్యవస్థ బ్యూరోక్రసీ నడుస్తుందా, లేకపోతే అధికార యంత్రాంగం నడుస్తుందా, మన పరిపాలన వ్యవస్థ నడుస్తుందా, మనమందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు తెచ్చుకోవాలన్నది వాళ్ళకే వదిలేస్తున్నా. తప్పు ఎవరిదో వాళ్లే తెలుసుకోవాలి. కమిషనర్ గారు తప్ప, మేయర్ గారు తప్ప, ఇంకా ఇతర అధికారులు తప్ప తెలియదు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పారు, మీరు ప్రతిపక్షం ఎంతసేపు మాట్లాడినా మేము అవకాశం ఇస్తా ఉన్నారు. అదే తరహాలో జిహెచ్ఎంసీలో మీరు ఎన్ని రోజులు చర్చ నడిపినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. పూర్తిగా ప్రజా సమస్యలపై చర్చించండి. ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు తొత్తులుగా మొదలయ్యి ఇలా కౌన్సిల్ మీటింగ్ పెడతలేరు. ఇక్కడ స్టాండింగ్ కమిటీ మీటింగ్ అయి దాదాపు నెల అయిపోతుంది. స్టాండింగ్ కమిటీకు దిక్కులేదు. అసలు జిహెచ్ఎంసీలో ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడినటువంటి చట్ట ప్రకారం నడుస్తున్నటువంటి కౌన్సిల్ మీటింగ్ ఉంది. చాలా మంది ఇది ఇతర రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు పోతే 5 రాష్ట్రాల కంటే పెద్ద జనాభా ఉన్నటువంటి మన హైదరాబాద్ ఇది. దీన్ని ఇంత నిర్వీర్యం చేసి 5,000 కోట్ల అప్పుల పాలు చేసేసి ఆగమాగం చేస్తుంది. మేయర్ గారికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ ఎంఐఎం మీరు కలిసి రిజైన్ చేస్తారా, లేకపోతే కౌన్సిల్ మీటింగ్ పెట్టి ప్రజా సమస్యలు చర్చిస్తారా అని చెప్పి. వచ్చేది వేసవి కాలం. ఈ వేసవి కాలంలో నీళ్ల సమస్య ఉంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి, కరెంటు సమస్యలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ట్యాక్స్ వసూలు చేయడానికనే తప్ప ఇంకా దేనికి పనికి రాకుండాది. ఈ రోజు జీహెచ్ఎంసీలో చెప్పలేనన్ని థింగ్స్ అవుతున్నాయి. కానీ అయినా కూడా ట్యాక్సులు మాత్రం ప్రాపర్ గా కడతారు. ట్యాక్సులు కలెక్ట్ చేసినామని గొప్పగా చెప్పుకుంటారు. కనీసము ఊర్చే వాళ్ళ దగ్గర రిక్షాలు గతి లేవు. ఉన్న రిక్షాలకి టైర్లు ఉండవు, సీట్లు ఉండవు. అయినా కూడా వీళ్ళకి గొప్పది అని చెప్తారు. జిహెచ్ఎంసీలో ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నులకి తగ్గట్టుగా పనులు చేయండి. పెండింగ్ పనులన్నీ యథావిధిగా జరగాలి. ముందు కౌన్సిల్ సమావేశాలు పెట్టాలి. మాకు జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి ఒక్క కార్పొరేటర్ కి డివిజన్ వైజ్ గా ఏమేమి సమస్యలు ఉన్నాయో క్లియర్ చేసిన తర్వాతనే నెక్స్ట్ వెళ్ళండి. కానీ ఏమి చేయం, లోకల్ బాడీస్ అవసరంలే, ఏం అవసరంలే, మాకు ఓటేసి ప్రజలు గెలిపించిండ్రు కదా అని అంటే ఎవరైతే ఓటేసి గెలిపించిందో వాళ్ళు మిమ్మల్ని దింపడం కూడా ఖాయమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ యొక్క పాలనని విమర్శించడం కానీ, లేదా నగరంలో జరుగుతున్న సమస్యలకి మేయర్ గారిని మాత్రమే బాధ్యత చేయడం కానీ కరెక్ట్ కాదు. మేయర్ గారు సక్రమంగా ఆవిడ నిర్వహించడానికి, ఆవిడ ఉన్న నిధులను కేటాయించడానికి కానీ, నిర్వహించే సంస్థలు కానీ కరెక్ట్గా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికారులు సహకరించకపోవడం వల్ల ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. ఆయన కమిషనర్ గారు ఎంత చెప్పినా కానీ ఆయన ఎందుకు మీటింగ్ పెడతలేదన్నారు. మీరు కమిషనర్ గారిని, మీడియా ప్రతినిధులు అందరూ కూడా ప్రశ్నించండి. మీరందరూ కూడా కమిషనర్ గారిని ప్రశ్నించండి. కమిషనర్ గారు నిర్వహించకపోతే దానికి మేయర్ గారు బాధ్యత వహించరు. కాబట్టి మీరు కమిషనర్ గారిని ప్రశ్నించి ఆయన నిర్వహించాలి. గౌరవ సభ్యులు కోర్టులో పిల్లు వేశారు. దానికి మేమందరం కూడా, సభ్యులందరూ కూడా సహకరిస్తాం. ప్రజల యొక్క మంచి పాలన అందించడానికే అందరూ కూడా కార్పొరేటర్స్ సిద్ధంగా ఉన్నారు. దానికి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు లేదా మేయర్ గారిని బాధ్యత చేసి మాట్లాడడం కరెక్ట్.